ఎన్నికలకు ముందే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అనగానే గెలుపు గుర్తుకు వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీని గెలిపించింది జన సైనికులే అని అన్నారు. కాకినాడ జిల్లా గొల్లపురంలోని సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు వీర మహిళలతో ఆయన సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ అనే నేను అని జన సైనికులను ఉత్సాహపరిచారు. జన సైనికులు ముందు పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి ఆఖరి శ్వాస వరకు కృషి చేస్తానని ప్రమాణం చేశారు. పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని వస్తాన్నారు. గెలుపు కోసం మీరు పడ్డ కష్టం చూస్తే కన్నీరొచ్చిందని చెప్పారు. జనసేన లేని ఊరు ఉందేమో గాని జన సైన్యం లేని ఊరు లేదన్నారు. ఘన విజయం అందించిన పిఠాపురం ప్రజల కోసం తన చివరి శ్వాస వరకు సేవ చేస్తా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ దేశం బాగుండాలి, ఈ నేల బాగుండాలి అని మీరు కోరుకుంటే జరిగిపోదు. అంతే చేయండి. నాకు ఎలాంటి అంటే నా కృష్ణుడు చెప్పినట్టుగా అక్కడ గురి పెట్టి కొట్టాడు కొడేస్తాను. మీరు ఎలా ఉండాలంటే మీరు శ్రీకృష్ణులా ఉండాలి. మీరు ఒకటే చెప్పండి, పిఠాపురం అద్భుతంగా ఉండాలి, చేసేస్తాం. ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూడకూడదు, అప్పులన్నీ తీర్చేయాలి, తీర్చేస్తాం. భారతదేశంలోనే అత్యధికమైన గొప్ప రాష్ట్రంగా ఉండాలి, రాజ్యంగా ఉండాలి, చేసేస్తాం. ఈ రోజున 21 మంది పార్లమెంటు సభ్యులతోటి ఎన్డీఏకి వెన్నుదన్నుగా నిలబడ్డాం. అలాంటిది ప్రపంచానికి వెన్నుదన్నులాగా నిలబడగలిగే శక్తి కూడా అది మనం సాధించగలం భవిష్యత్తులో. మన పిఠాపురాన్ని, పీఠికాపురాన్ని అత్యున్నత అభివృద్ధితో కూడిన నియోజకవర్గం మొదటి లక్ష్యమైతే, తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటునిస్తే అది వెళ్ళి భారతదేశానికే ఒక తలమానికమైన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ను చూసి అన్ని రాష్ట్రాలు ఈ దారిలో నడవాలి అని ముందుకెళ్ళి దాని ద్వారా భారతదేశం అంటే తలెత్తి చూసుకునేలాగా ఒక 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలకు ఎప్పటికీ ఏదైతే ఈ దేశ ధర్మం ఉందో అది ప్రపంచానికి చాటి చెప్పేలా, భారతదేశం శక్తి సంపన్నతని ప్రపంచానికి తెలియచేసేలా అలాంటి బలమైన వజ్ర సంకల్పాన్ని నేను సంకల్పిస్తున్నాను, మీ ముందు పెడుతున్నాను. మీరు సీఎం అంటే డిప్యూటీ సీఎం ఈ రోజున మిమ్మల్ని సంకల్పించమని నేను అడుగుతున్నాను. భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలి. అది అయితే మనం అన్ని అయిపోతాం. మార్పు రావాలి అంటే మీరందరూ కలిస్తే తప్ప మార్పు రాదు. అలాంటి మార్పుకి మన పిఠాపురంలో శ్రీకారం చుట్టాం. ఆ మార్పు ఒక రోజున ప్రపంచం ఇటువైపు చూస్తుంది. ప్రపంచ దేశాలు పిఠాపురం వైపు చూస్తాయి. ఆ తల్లి శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను. దానికి నేను ఒక సైనికుడిలా పనిచేస్తాను తెలియజేసుకుంటూ